అబ్బా అనుకున్నంత టైం ఏం పట్టలేదే, తొందర అయింది దర్శనం. ఆ మరి నేను చెప్పినా నువ్వే ఇంటికాడ మొత్తం ఆగమాగం చేత్తివి. అవును కానీ లలిత, నీ చదువు అయిపోయింది కదా, జాబ్ వస్తుందా? జాబ్ వస్తుందా? ట్రై చేసుకుంటే వస్తుంది. ఆ? మరి ఇంకేంది, ట్రై అయ్యి. నేనెందుకు ట్రై చేస్తా, నేనెందుకు జాబ్ చేస్తా? అగో గట్ల మాట్లాడుతావేందే, నువ్వు జాబ్ ఇవ్వకపోతే మన సంపాదన ఎట్లా, పైసలు ఎట్లా? అగో నేనెందుకు జాబ్ చేస్తా, నేనెందుకు సంపాదించుతా? నువ్వు లేవా మొగనివి? నువ్వు సంపాదించుకురా. అవు గట్ల అంటవేందే, నేను పెద్దగా జాబ్ చేసేంత చదువుకోలేదు. పొలం అంటే మనకు పొలం లేకపాయే, బర్రెలు కొనుక్కొని ఫామ్ పెడదాం అంటే సోమత లేకపాయే, బయట ఎక్కడికన్నా పనికి పోయినా కానీ 500-600 కూలి పని చేశాడనే. నువ్వు అంటావా మంచిగా చదువుకున్నావు జాబ్ వస్తుంది, 20-30 వేలు ఎటు ఒకసారి ఆలోచించే. సరే నువ్వన్నది కరెక్టే. పెళ్లి కాక ముందుకు నీలాగా నేను ఆలోచించిన, ఏమని జాబ్ చేసుకుందాం, మంచిగా ఉందాం, మంచిగా సంపాదించుకుందాం అని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా, ఇప్పుడు నిన్ను కుసబెట్టి సాగితే మా వాళ్ళు ఏమంటారు చెప్పు? మమ్మల్ని కాదని ఏరుకోరి పెళ్లి చేసుకున్నావు. నువ్వేమో సంపాదించుకొస్తే ఆయనేమో ఇంట్లో కూర్చొని తింటాడు. ఇప్పుడు మంచుకున్నదా నీకు? అదే మేము చూసిన పెళ్లి చేసుకుంటే నీ కాలికి మట్టి అంటకుండా చూసుకునేటోడు కదా అని మా వాళ్ళు అన్నారా నాతోటి? ఇప్పుడు ఏమైంది, కొడతాను తిడతాను, మనం మంచిగా ఉన్నాం కదనే.